తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ ప్రాముఖ్యత అంతా ఇంత కాదు. సంక్రాంతి పండుగ వచ్చింటే వాళ్ళు పట్టణాల నుంచి పల్లెలకు ప్రయాణికులు వరుస కడుతూ ఉంటారు. అదే క్రమంలోనే ముఖ్యంగా పట్టణాల నుంచి పల్లెలకి ఇప్పటికే చాలామంది ప్రయాణం కొనసాగిస్తున్నారు. అలాగే సెలవులు కూడా ఇప్పుడు ఈ రోజు నుంచి రావడంతో బస్టాండ్లు ఆర్టీసీ బస్టాండ్లు కిక్కిరిసిపోతున్నాయి. ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు వేసినా కానీ ఇప్పటిదాకా ప్రయాణికులు బస్టాండ్లు వేచి ఉన్న సంఘటనలు అయితే మనం చూస్తూనే ఉన్నాము. అయితే ముఖ్యంగా గ్రామాలకు వెళ్ళాలంటే ఇప్పటికే కావాల్సిన బస్సులు ఒక నియోజకవర్గానికి దాదాపు 10 బస్సులు హెడ్ క్వార్టర్ నడుపుతున్నట్లయితే ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. అయితే మనం ఒకసారి వారి మాటల్లో కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకి ఆర్టీసీ అనంతపురం డిపో మేనేజర్ గారు రామాంజనేయులు గారు మనతో ఉన్నారు. వారి మాటల్లోనే తెలుసుకుందాం. సార్ చెప్పండి, సంక్రాంతి పండుగ సందర్భంగా మీరు ఎన్ని ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు? అంటే ఇప్పటికే మనం చూస్తున్నాం బస్టాండ్లో ఇప్పటికే ప్రయాణికులు కూడా చాలా వేచి ఉన్న పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు వీళ్ళకి? ప్రతి డిపో నుంచి అనేక స్పెషల్ బస్సులు కూడా అరేంజ్ చేశాం సార్. ఉన్న బస్సులు షెడ్యూల్ సర్వీస్ కాకుండా ఎక్స్ట్రా బస్సులు కూడా తిప్పుతున్నాము. ప్రయాణికులకు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సర్వీస్ అయితే ఇస్తున్నాము. ఎక్కడ సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి ప్యాసింజర్లకు కూడా అందరికీ కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రయాణాలు సాగించేటట్టుగా ప్రయాణికులకు పండుగ సందర్భంగా అరేంజ్ చేశాము. అన్ని డిపోల నుంచి కూడా అనంతపురం అనంతపురం జిల్లా నుండి వచ్చేటువంటి అన్ని 13 డిపోల నుంచి కూడా సర్వీసులు అనేది బాగా నడుస్తున్నాయి. అదే కాకుండా హైదరాబాద్ నుంచి, తర్వాత విజయవాడ నుంచి, బెంగళూరు నుంచి కూడా స్పెషల్ సర్వీసులు నడుపుతున్నాం సార్. దాదాపుగా 50 స్పెషల్ సర్వీసులు నడుపుతున్నాము. అంతేకాకుండా ఇదే ట్రాఫిక్ మరి తర్వాత పండగ అయిపోయిన తర్వాత కూడా 16వ తారీఖు నుంచి 18 వరకు కూడా ట్రాఫిక్ ఉంటుంది. అప్పుడు కూడా ప్రత్యేకమైన చర్యలు తీసుకొని బస్సులు నడిపి ప్రయాణికులు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సార్. ఎక్కడ బస్ స్టాండ్ నందు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసు వారు కూడా ఈ అనంతపురం జిల్లాలో మొత్తం ఉదయం నుండి పోలీసు వారు కూడా చాలా బందోబస్తు కూడా ఇచ్చి ప్రయాణికులకు ఎవరికి ఇబ్బంది కలగకుండా సహకారం అందించారు సార్. అంతేకాకుండా మా పై అధికారులు జిల్లా అధికారుల నుంచి కూడా వచ్చిన ఆదేశాలను బట్టి ప్రయాణికులకు అందుబాటులో బస్సుల నుంచి సర్వీసులు కూడా మేము ఆ వైపుకు డీవియేషన్ చేయకుండా జరిగింది సార్. ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేదు. ఎలాంటి ఇబ్బంది లేకుండా పండగ సందర్భంగా సర్వీసులు నడుపుతున్నాము. బస్టాండ్ కూడా ఎలాంటి అసౌకర్యం లేకుండా ప్రయాణికులందరికీ కూడా సౌకర్యాలు కల్పించి మంచినీటి సౌకర్యం అన్నిటి కూడా కల్పించి చేయడం జరిగింది సార్. థ్యాంక్ యూ. ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామన్నా కానీ రద్దీ అయితే బస్టాండ్లో తగ్గే పరిస్థితి అయితే కనిపించలేదు. దాదాపు ఇప్పుడు 6 గంటలు కావస్తున్నా కానీ బస్టాండ్లో రద్దీ అలాగే కొనసాగుతుంది. బస్సు కోసం ప్రయాణికులు అయితే వేచి ఉన్న పరిస్థితి అయితే మనం చూస్తూనే ఉన్నాము. ఎన్ని ప్రత్యేక బస్సులు వేసినా కానీ ప్రయాణికుల రద్దీ మాత్రం పూర్తిగా తగ్గలేదు. ఈ పండగ పరిస్థితుల్లో ఇప్పటికే అంటే ముఖ్యంగా అధికారులు అయితే ఏం చెప్తున్నారంటే ఉచిత బస్సు ఎఫెక్ట్ అనేది కూడా వీటిపైన పూర్తిగా పడుతుంది. ఉచిత బస్సు అనేది కూడా పూర్తిగా ఎక్కువ ఉంది. ఉచిత బస్సు కోసం అంటే ఎవరైతే మహిళలు కేటాయించారో మహిళలు కూడా అధిక సంఖ్యలో ప్రయాణిస్తున్నారు కాబట్టి ఈ రద్దీ కొనసాగుతుందని అయితే అంటున్నారు. ఏది ఏమైనా ఆర్టీసీ అధికారులు పూర్తిగా ఇంకా అంటే ఇలా ప్రయాణికులు వెయిట్ చేయకోకుండా బస్సులు ఇంకా కొన్ని ఏర్పాటు చేయాలని అయితే ప్రయాణికులు అయితే కూడా కోరుతున్నారు. అయితే అనంతపురం ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికులు కూడా ఇప్పటికీ బస్సుల కోసం వెయిట్ చేస్తున్నారు. మనం ఒక ప్రయాణికుడు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బాబు చెప్పండి, ఎక్కడికి వెళ్ళాలి, ఎంతసేపు నుంచి మీరు వెయిట్ చేస్తున్నారు బస్ కోసం? మేము దాదాపు అర్ధగంట నుంచి గంట పైన నుంచి వెయిట్ చేస్తున్నాం సార్. తాడామేరి పులివెందల బస్సు కోసం ఎదుగుతున్నాము. ఐఎల్ నుంచి కౌంటర్లో టైమింగ్ చెప్తున్నారు కానీ 6:30కి వస్తుంది, 5:30కి వస్తుంది, కానీ రావడం లేదు బస్సు ఏమో. ఇక్కడ రావడానికి కూడా చాలా కష్టంగా ఉంది. వెంటనే రోడ్లోనే సీట్లలో బ్యాగ్స్ వేసి ఇది మా సీటు అని గొడవ పడడం కూడా జరుగుతుంది. అయితే ప్రయాణికులు అంటే వారు చెప్తున్నారు అంటే బస్ స్టాండ్కి చేరకనే సీట్లు వేసేసి ఈ సీట్లు పూర్తిగా మావి అని కబ్జా చేస్తున్న పరిస్థితి అది అంటున్నారు. అలాగే అంటే ఆర్టీసీ బస్సులు కూడా ఇంకా మరీ పెంచాలనేది కోరుతున్న సంఘటన అయితే చూస్తున్నాము.